హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. 'శివజ్యోతి' అనే ఒక యాంకర్ V6 న్యూస్ వచ్చి అందులో 'తీన్మార్ న్యూస్‌లో' బిత్తిరి సత్యతో కలిసి ఒక 10 సంవత్సరాల క్రితం పాపులర్ అయింది. ఆ పాపులారిటీని బట్టి ఆ అమ్మాయి బిగ్ షో‌లోకి రావడం గాని, ఒక ఫేమస్ అయిందండి. తను ఎక్కడి నుంచి వచ్చిందో అది మర్చిపోయింది. తన పూర్వోత్తరాలు మర్చిపోయింది. తనేంటో మర్చిపోయింది. మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, ప్రసాదం గురించి చాలా వరస్ట్‌గా మాట్లాడడమే కాదు, అది మాట్లాడితే మాట్లాడుకోవచ్చు వాళ్ళు. అది వీడియో తీసి వైరల్ చేసి మ ఏమంటారు భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిందండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నేను, మనిషికి అహంకారం, మనిషికి అహంకారం. నడమంత్రపు సిరి వస్తే నెత్తికెక్కి మనం చాలా చూస్తామండి. నడమంత్ర సిరి ఉన్న వాళ్ళేంటంటే వాళ్ళకి మంచి చెడు కనిపించదు వాళ్ళకి. మేమే గొప్ప, మేమే తోపులం, మేమే అది ఇది అనుకోని చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. ఆ దృష్టిలో పడిపోయి ఆ శివజ్యోతి తన పూర్వోత్తరాలు మర్చిపోయి తనొక ఎక్కడి నుంచొచ్చింది, తను పల్లెటూరులో ఉన్నప్పుడు తను బీడీలు చుట్టిన పరిస్థితి నుంచి ఈ రోజున కోటేశ్వరాలయింది. రిచ్ పర్సన్ అయిందట. రిచ్ బెగ్గర్ అట. అంటే దానికి భగవంతుడు టీటీడీ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ యొక్క శివజ్యోతి ఇక ముందు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేదు. తన ఆధార్ కార్డు మీద ఒక బ్యాడ్ రిమార్కు వేశారండి. ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా తను తిరుమల తిరుపతి ఇలవేలుపైన శ్రీ వెంకటేశ్వర దర్శనం లేకుండా చేశారు. ఆ విషయంలో నేను తిరుపతి దేవస్థానం వారిని వారిని పొగుడుతున్నాను. ఈ విషయం మంచి పని చేశారని నేను కొనియాడుతున్నాను. అట్లాగే ఇటువంటి వ్యక్తులు దువ్వాడ శ్రీనివాసు వాడి రెండో భార్యనాలో లేదా ఉంపుడు గత్తెనాలో తెలియదు గాని నాకు ఆ దివ్య మాధురి ఏదో పేరుండాలి. బట్ నాకు ఏంటంటే ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం చాలా బాధగా ఉంటది నాకు. వాళ్ళని కూడా మీరు ఎందుకంటే వాళ్ళు తిరుమల కొండ మీద రీల్స్ చేసుకొని తన యొక్క ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసుకున్నారు. ఆ వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని నేను కోరుతున్నాను. ఆ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళొచ్చి శ్రీ స్వామివారి దర్శనం చేసుకున్నారు. అటువంటి ఎదవలను కూడా మీరు ఆ ఆధార్ కార్డ్ బ్లాక్ చేసి వాళ్ళకి దర్శనం లేకుండా చేస్తే, మీరు ఈ శివజ్యోతి చేసిన దానికి విలువ ఉంటుందండి. లేకపోతే శివజ్యోతిని చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి ఎవరు అండదండలు లేరు, అందుకే ఆ అమ్మాయిని బ్లాక్ చేశారు, ఈ దువ్వాడ శ్రీనివాస్ చేయలేదనే అపవాదు మీకు వస్తది. కనుక టీటీడీ పాలక మండలి వారికి, చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, నేను ఈఓ అందరికీ చెప్తున్నాను. ఈ విషయం మాత్రం మీరు చేసింది పొరపాటు అవుతుంది. శివజ్యోతి చేసినట్లే దువ్వాడ శ్రీనివాసు వాడి రెండో భార్య కావచ్చు, ఉంపుడు గత్తె కావచ్చు, అమ్మాయిని కూడా వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని నేను అడుగుతున్నాను. అది చేయకపోతే మీరు తప్పు చేసిన వారవుతారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి గురవుతారని ఈ వీడియో ద్వారా అటు టీటీడీ పాలక మండలిని హెచ్చరిస్తూ తిరుపతి గమనించండి. మన న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి. న్యాయము అందరికీ సమానంగా ఉండాలి. అప్పుడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.